అగ్రవర్ణ కులాల్లోని పేద నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాస్ పథకంలో అవకాశం కల్పించాలని కోరుతూ నస్పూర్లోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ మోతిలాల్కు రెడ్డి పరివార్ సంక్షేమ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మోతే రాఘవరెడ్డి, అనుమాన్ల వెంకటరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి మాట్లాడుతూ అగ్రవర్ణ కులాల్లో అనేక మంది పేద నిరుద్యోగులు ఉన్నారని అన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస్ పథకం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు అర్హులైన అగ్రవర్ణ కులాల్లోని పేదవారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ పథకం వర్తింపజేయాలని కోరారు. ఈ పథకాన్ని కేవలం కులాల ఆధారంగా కాకుండా ఆర్థిక పరిస్థితుల ఆధారంగా పేదలకు అవకాశం కల్పించాలన్నారు. ప్రభుత్వం అవకాశం కల్పించకుంటే అగ్రవర్ణ కులాల్లోని నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహలోకి వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలమాకుల వెంకటరెడ్డి, రాజబాబు రెడ్డి, శ్రీధర్ రెడ్డి, చెరుకు చంద్రశేఖర్ రెడ్డి, కొమ్మిడి మల్లారెడ్డి, పుప్పిరెడ్డి, బాపురెడ్డి, సత్యనారాయణ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా కమిటీ ద్వారా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానికి ఉద్దేశం ఇలా రాజీవ్ యువ వికాస్ పథకం కింద ఇలా అగ్రవర్ణ పేదలకు కూడా రాజీవ్ యువ వికాస పథకంలో అవకాశం కల్పించాలని కోరుతూ మేము జాయింట్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మార్పు చేయాలని చెప్పి, అదేవిధంగా ఇప్పుడు ఎస్సీలో ఎస్టీలు బీసీ 3-4 వర్గాలనే కలిపితే ఇలా ఎస్సీలో కూడా అగ్రవర్ణాలను మించి ఆస్తులున్న ఎస్సీలు ఉన్నారు, బీసీలో అగ్రవర్ణాలను మించిన ఆస్తులున్న వారు ఉన్నారు. కాకపోతే ఏదున్న కుల ప్రాతిపదికన తీసుకునే విధంగా కాకుండా ఇలా ఆర్థికంగా వెనుకబడ్డ ప్రతి ఏ కులస్తులైనా కూడా వారిని ఈ పథకంలో చేర్చి అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ నేడు రెడ్డి సంఘం తరఫున మంచిర్యాల జిల్లా తరఫున మేము జాయింట్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగినది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన యువ వికాస్ పథకాల గురించి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులకు ప్రకటించి మరి అగ్ర కులాల వాళ్ళు ఏం పాపం చేశారు, పోతే వారికి కూడా ఆర్థికంగా వెనుకబడిన వారు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క స్కీమ్ లోపల వారిని కూడా ఓసీలను వైశ్యులు ఉన్నారు, రావుస్ ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, మరి వీరిని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగినది. ఇది తక్షణమే వారు నిర్ణయం తీసుకొని ప్రకటించాలని కోరుకుంటున్నాం. స్టేట్ వైజ్ కార్యక్రమంలో భాగంగా ఈడబ్ల్యూఎస్ వెనుకబడిన పేదలకు ఏదైతే రాజీవ్ యువ వికాస్ పథకం కింద అలా వారిని కూడా ఇంక్లూడ్ చేయాలని స్టేట్ వైజ్ రెడ్డి సంఘాల ఐక్యవేదిక, రెడ్డి సంఘాల పరివారు, రెడ్డి పరివారు అన్ని కుల సంఘాలు కలిసి రెడ్డిలో అందరం కలిసి మెమోరాండాలు ప్రతి కలెక్టర్ ఆఫీస్కు మెమోరాండాలు ఇవ్వడం జరిగినది. అందులో భాగంగా ఈరోజు మంచిర్యాల రెడ్డి పరివార అసోసియేషన్ తరఫున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. కలెక్టర్ గారి తరఫున ప్రభుత్వాన్ని ఈడబ్ల్యూఎస్ ఉన్నవారికి ఖచ్చితంగా ఏ కులాలైనా ఏదైనా వెనుకబడిన వాళ్ళు ఎవరున్నా ఆ పథకం అందరికీ వర్తించాలని మెమోరాండం ఇవ్వడం జరిగినది.